ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రం. గోదావరి నదీ తీరాలు, రాయలసీమ ఎడారులు, కోస్తా డెల్టా భూములు ఇవన్నీ కలిసి ఒక వ్యవసాయ క్షేత్రంగా నిలుస్తుంది. అయితే మనం తరచూ బియ్యం, కందులు, పత్తి, మిరప, మామిడి పంటల సాగు గురించే వింటూ ఉంటాం. కానీ ఏపీలో లభించే కొన్ని పంటలు చాలా అరుదైనవి. ఇవి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ మార్కెట్లోనూ చాలా డిమాండ్ ఉన్నవి. అంతేకాదు ఇవి కొందరి రైతుల జీవితాలను కూడా మార్చేశాయి. ఈ రోజు మనం ఈ పంటల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రాలో లభించే 5 అరుదైన పంటలు. ఇవి ఎక్కడ పండుతాయి, ఎందుకు ప్రత్యేకంగా ఉంటాయి, మరియు ఈ ప్రపంచ మార్కెట్ లో వీటి విలువ ఎంత ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో మొదటిది కావలి కేచుకర్ర, నల్ల బియ్యం అన్నమాట. నల్లగా మెరిసే ఈ బియ్యం పేరు వినగానే కొందరికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది నిజం. నల్ల బియ్యం, ఇంగ్లీష్ లో బ్లాక్ రైస్ గా పిలువబడే ఈ అరుదైన పంటను నెల్లూరు జిల్లా కావలి పరిసరాల్లో కొందరు రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ బియ్యంలో అధికంగా యాంథోసియానిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది డయాబెటిస్ కి, ఒబేసిటీ, అలాగే హార్ట్ డిసీజెస్ కి మందులాగా పనిచేస్తుంది. ప్రపంచ మార్కెట్ లో ముఖ్యంగా ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో దీనికి చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది. 1 కిలో ధర 250 రూపాయల నుండి 400 రూపాయల వరకు ఉంటుంది. ఇక రెండవది ఆనందపురం హరిత తులసి, అంటే రామ తులసి అన్నమాట. విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో కొన్ని ఇంటర్మీడియట్ ఫార్మర్స్ ఈ అరుదైన రామ తులసి, అంటే గ్రీన్ వెరైటీ ఆఫ్ తులసిని పెద్ద స్థాయిలో పండిస్తున్నారు. దీని సువాసన, ఔషధ గుణాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఇది ఆయుర్వేద అలాగే న్యాచురోపతి ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో హెల్త్ టీ, ఎసెన్షియల్ ఆయిల్స్ తయారీలో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక మూడవది కొయ్యూరు తాడిపండు, అంటే వైల్డ్ టాడీ పామ్ ఫ్రూట్ అన్నమాట. ఈ పండు సాధారణంగా ఎక్కడా పెద్ద ఎత్తున పండించబడదు, కానీ విశాఖ జిల్లా కొయ్యూరు అడవి ప్రాంతంలో ఈ తాడి పండు చెట్ల నుంచి సహజ సిద్ధంగా లభిస్తుంది. ఈ ఫలాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఆయుర్వేద కంపెనీలు కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఇది షుగర్ ఫ్రీ ఫ్రూట్ అనే ముద్రతో యూరోప్ దేశాల్లో ప్రాసెసింగ్ చేసి హెర్బల్ ఫుడ్ గా మార్కెట్ చేస్తారు. తక్కువ కాలంలో పండే పంట కాదు ఇది, చాలా సమయం కావాలి, కనుక దీనికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నాలుగవది కర్నూల్ మలబార్ పాలక్, అంటే రెడ్ మలబార్ స్పినాచ్ అన్నమాట. రెడ్ కలర్ మలబార్ పాలక్ అంటేనే ఆహారంలో స్పెషల్ టేస్ట్. ఇది కర్నూల్ పరిసర గ్రామాల్లో కొన్ని రైతులు స్పెషలైజ్ గా పండిస్తూ ఉంటారు. దీనిని ప్రత్యేకమైన కూరల కోసం ఎక్కువగా కెనడా, న్యూజిలాండ్, యూకే దేశాల్లో ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ పంటకి తక్కువ నీరు చాలు, ఇంకా ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఇచ్చే ఒక పంటగా మారింది. ఇక ఐదవది తిరుపతి పూల విత్తనాలు, అంటే రేర్ ఫ్లోరల్ సీడ్స్ అన్నమాట. తిరుపతి, తిరుమల లోయల్లోని పూలవనాలు అలాగే అడవుల్లో కొన్ని ప్రత్యేకమైన పూలు పూస్తూ ఉంటాయి. ఇవి హిమాలయన్ రేర్ స్పీసెస్ లాగా సువాసన కలిగి ఉంటాయి. ఇవి జెనెటిక్ పరిశోధనల కోసం ఉపయోగిస్తారు, అలాగే ఆర్గానిక్ పర్ఫ్యూమ్స్ తయారీ కోసం కూడా ఉపయోగిస్తారు. ఇవి సింగపూర్, ఇటలీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో మంచి ధరకు అమ్ముడవుతూ ఉంటాయి. అయితే ఇవి పండించడం సాధారణ రైతులకు కష్టమైన పని. వీటిని టైగర్ రిజర్వ్ పరిసరాల్లో ఎకో ఫార్మింగ్ ద్వారా కొందరు ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ పంటలన్నిటికీ ఉన్న ప్రత్యేక విషయం ఏంటంటే ఇవి చాలా స్పెషలైజ్డ్, అంటే సాధారణ మార్కెట్ లో కాకుండా ఎగుమతుల మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుండి ఆర్డర్లు వస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునే ప్రజలలో ఇవి ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించుకున్నాయి. అండ్ ఈ పంటలు పండించే రైతులకు బంగారు దారిలా మారుతూ ఉన్నాయి. ప్రధానంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభదాయక ధర, మార్కెట్ అడిగే విధంగా ముందస్తు ఆర్డర్లు, జైవిక అండ్ న్యాచురల్ ఉత్పత్తుల వల్ల ఎగుమతులు. ఇది నూతన యువ రైతులకు కూడా ఉత్తమమైన మార్గం. గోధుమలు, బియ్యం వంటి సాంప్రదాయ పంటల నుండి బయటికి రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక స్ఫూర్తిదాయక మార్గం అన్నమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతోంది, ఆంధ్రప్రదేశ్ లో రైతులు కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రపంచం అడిగే పంటలు పండించడంలో వారు ముందున్నారు. ఈ మార్గంలో పయనిస్తే మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఒక ప్రపంచ నాయకత్వ స్థానాన్ని సంపాదించగలుగుతుంది. ఇంకా మనం మన రాష్ట్రంలోని ప్రతి విలువైన నైసర్గిక వనరును, పంటను కూడా ఆదరించాలి, రైతుల్ని ప్రోత్సహించాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అన్నమాట. అంటే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.